పోలవరం జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్దపులి కలకలం మొదలైంది. గత 20 రోజులుగా పోలవరం, కాకినాడ జిల్లాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. రంగులోకి దిగిన అటవీ శాఖ అధికారులు అడవిలోనే ఉన్నట్లుగా గుర్తించారు. అడ్డతీగల మండలం కొనలోవ బొర్నగూడెం సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్లోనే పులి సంచరిస్తుందని సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. గ్రామస్తులకు తెలియజేయండి ఏమనగా మన ఏరియాకి పెద్దపులి ఊరు దగ్గరగా వచ్చిన కారణంగా కాలువ కానీ ఊళ్ళో పశువులు కానీ అడవిలో పోతుందని కోరుచున్నాం. ఫారెస్ట్ అటవీ శాఖ వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయించి ఆలకించండి. ఊరు దగ్గరగానే ఉంది పులి, కావున అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. బొర్నగూడెం గ్రామస్తులకు తెలియజేయండి ఏమనగా మన ఊరు దగ్గరలో పెద్దపులి వచ్చిన కారణంగా ఊరందరూ జనం కూడా ఇంట్లోనే ఉండవలసిందిగా కోరుచున్నాం. మీకు సంబంధించినటువంటి పశువులను కానీ మనుషులు కానీ అడవికి వెళ్లకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం. సాయంత్రం మాటలు కూడా మీ పశువుల్ని మేకల్ని కూడా మీ ఇంటి దగ్గరలోనే కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది అటవీ శాఖ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. బొర్నగూడెం గ్రామం పోలవరం జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్దపులి కలకలం మొదలైంది. గత 20 రోజులుగా పోలవరం, కాకినాడ జిల్లాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. రంగులోకి దిగిన అటవీ శాఖ అధికారులు అడవిలోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఇక పులి కలకలం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రతాప్, పోలవరం జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్దపులి కలకలం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రతాప్. గత 20 రోజులుగా పోలవరం, కాకినాడ జిల్లాల ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి ఇంకా అడవిలోనే ఉందని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో అడ్డతీగల మండలం కోనలోవ బోర్నగూడెం సమీపంలో రిజర్వాయర్ ఫారెస్ట్ దగ్గర పులి సంచరిస్తుందని సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి ఇప్పటికే వెల్లడించారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందడం అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే అటవీ శాఖ సిబ్బంది సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ మైక్రో ద్వారా చాటింపు వేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. చక్రి, గత 2 రోజులుగా పశువులపై ఎటువంటి దాడులు జరగలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అటవీ ప్రాంత సమీపాల్లో ఉన్న గ్రామస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని, పశువులు మేపేందుకు అడవి ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, పశువులను ఇంటి వద్దనే జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. చక్రి, ఎన్ని రోజుల నుంచి కాకినాడ జిల్లాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది పెద్దపులి? ప్రతాప్, గత 20 రోజుల నుంచి అటు కాకినాడ, ఇటు పోలవరం జిల్లాల నుండి చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ పులి సంచారం ఎక్కువగా ఉందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ రోజు ఉదయం మాత్రం కాకినాడ జిల్లా నుంచి పోలవరం జిల్లాకి వచ్చి అది కూడా అడవిలోనే తిరుగుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. పెద్దపులి ఊరు దగ్గరగా వచ్చిన కారణంగా కాలువ కానీ ఊళ్ళో పశువులు కానీ అడవిలో పోతుందని